పిఠాపురం సర్కిల్, పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏదైతే పల్లపు వీధిలోని 8వ తారీఖు సాయంత్రం ఒక వృద్ధురాలు 65 సంవత్సరాలు అడబాల కమల నడుచుకుని వెళుతుంటే మెడలో ఉన్నటువంటి బంగారపు తాడుని గుర్తు తెలియనటువంటి వ్యక్తి స్కూటీ వేసుకుని వచ్చి దొంగిలించుకుని తీసుకుపోవడం జరిగింది. వెంటనే మాకు వచ్చినటువంటి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేశాం. క్రైమ్ నెంబర్ 146/2026 అండర్ సెక్షన్ 307 డిఎన్ఎస్. మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం, అలాగే ఏఎస్పీ ఉత్తర్వుల ప్రకారంగా కూడా కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఆ ప్రత్యేక బృందాలలో అలాగే అడిషనల్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో లోకేష్, అలాగే టౌన్ ఎస్ఐ గారు మణికుమార్, అలాగే క్రైమ్ టీమ్, అలాగే సిసిఎస్ కూడా వచ్చి ఎస్పీ సార్ వెంటనే పట్టుకోవాలనేటువంటి మాకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించండి, తర్వాత ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ చూడండి అనేటువంటి చెప్పిన వెంటనే రైతులు తెల్లవారులు చూసిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఎవరైతే ఆ సీసీ ఫుటేజ్ ద్వారా మాకు ఒక మోటార్ సైకిల్ తటస్థపడడం జరిగింది. దాన్ని సంబంధించినటువంటి ముద్దాయి కూడా అడ్రస్ ట్రేస్ చేయటం, ఎవరైతే ఉన్నటువంటి ముద్దాయి ఎవరైతే మనకి రాజేంద్ర ప్రసాద్గా గుర్తించటం, వెంటనే దొంగిలించినటువంటి ప్రాపర్టీని, తర్వాత తన దగ్గర ఉన్నటువంటి మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగిందన్నమాట. ఇది మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ ఐపీఎస్ గారు కూడా ఈ కేసు దర్యాప్తు చేసినటువంటి ఈ ప్రత్యేక బృందాలని ప్రశంసించడం కూడా జరిగింది. అంటే స్నాచింగ్ ఏదైతే ఒంటరి మహిళలు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు టార్గెట్ చేసేటువంటి వ్యక్తులు అన్నమాట. అలాగే దీనికి సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది మేము పదే చెప్తూ ఉంటాం. మన పిఠాపురంలో కూడా షాపులో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ప్రధాన కూడలలో కానీ సీసీ కెమెరాలు పెట్టుకోండి, సీసీ కెమెరాల వల్ల కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేటువంటిది అన్నమాట. ఆ టెక్నాలజీని ఉపయోగించి మేము ఈ కేసు అనేటువంటిది త్వరగా చేయగలిగాం అనేటువంటిది కూడా మన మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం అన్నమాట. అంటే ఎక్కడైతే ఈ షాప్స్ ఉన్నాయో, లేకపోతే ఒక స్ట్రీట్స్ ఉన్నాయో, ఆ స్ట్రీట్ లోని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు సీసీ కెమెరాలు కనుక ఏర్పాటు చేసినట్లయితే కనుక ఎవరైతే ఈ చెడు నడవటానికి వచ్చేటటువంటి వాళ్ళు ఏదైనా అయినప్పుడు కూడా మనం తొందరగా పట్టుకోవచ్చు. అలాగే షాప్ ఓనర్స్ కూడా మేము పదే చెప్తూ ఉంటాం, వాచ్మెన్స్ పెట్టండి, సర్వలెన్స్ సిస్టమ్ అనేటువంటి ఉంటుంది, అలాగే నైట్ తిరగటానికి బుర్కా సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకోండి అనేటువంటిది కూడా చెప్తూ ఉంటాం అన్నమాట. ఏది ఏమైనా కానీ ఈ కేసు అనేటువంటిది త్వరితగతిలో మా ఎస్పీ గారు చెప్పడం వల్ల త్వరితగతిలో చేసామనేటువంటిది కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ స్నాచింగ్ చేసినటువంటిది దగ్గర నాన్తాడు ఇది 16 గ్రాములు 2 లక్షల రూపాయలు ప్రాపర్టీ అన్నమాట. దీంతో పాటుగా ఏదైతే ముద్దాయి ఉపయోగించినటువంటి మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ మోటార్ సైకిల్ తో పాటుగా సెల్ ఫోన్ ఒకటి తన దగ్గర నుంచి రికవరీ చేశాం. ఈ ముద్దాయి కూడా ఇది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కింద రైల్వేలో పనిచేస్తూ ఉంటాడు.